అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు ఒక ప్రాంక్ చేస్తున్నాము. అంటే ఆన్లైన్లో ఎక్కువగా ఫేమస్ అయినటువంటిది వీడియో కాల్ ప్రాంక్ అనమాట. ఆన్ అవర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ పైన. అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు లేదా అత్తయ్య వాళ్ళు, అంటే అమ్మ వాళ్ళు అంటే కొంచెం వాళ్ళకి టెన్షన్ అవుతుంది కాబట్టి మా వదినికి చేస్తాను. ఎందుకంటే మా అల్లుళ్ళు ఇద్దరు ఉంటారు. ఫస్ట్ వాళ్ళకి కాల్ నాన్న నుంచి పోతుంది కానీ నా ఫోన్ నెంబర్ నుంచి పోతుంది కానీ ఫేస్ వేరే వాళ్ళది కాబట్టి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, అక్కడ ఏం మాట్లాడుకుంటారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. మంచి లేదు లేదు డైరెక్ట్ గా కాల్ లోనే చూపిద్దాం. నాకు భయం అవుతుంది ఎప్పుడు ఏం చేసి ఏమి ఇస్తాడో అని చెప్పేసి. ఓకే ఓకే సరే, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి కాల్ చేయడము. ఓకే, ఇప్పుడు నవ్వద్దు. ఒక్క కాల్కే కట్ చేసిండ్రు, అంటే వేరే వాళ్ళకి రాగా కాదు అనుకుని కట్ చేసి ఒకటే కాల్కి మళ్ళీ రీడ్ అయిపోద్దాం. ఓకేనా? హలో స్వాగత. హలో అక్క. మళ్ళీ ఇప్పుడు నార్మల్ కాల్ చేస్తుంది, చూద్దాం తన రియాక్షన్ ఏంటి అనేది. హలో, ఏమైంది? వీడియో కాల్ చేస్తే తీస్తలేవో? ఒక్క నిమిషం, ఏం వినిపిస్తలేదు. వీడియో కాల్ ఓపెన్ నేను అది ఏమంటే ఇట్లా యాక్సెప్ట్ చేయంగానే కాల్ ఓపెన్ చేయంగానే ఎవరో ఒక ఏజ్ అతను కనబడుతుండు, హెడ్సెట్ పెట్టుకుంటూ భయంకరంగా ఉన్నాడు. ఏదైనా రాంగ్ కాల్ కనెక్ట్ అయిందేమో అని 2 సార్లు పెట్టించు, 2 సార్లు అతనే కనబడ్డాడు. అవునా? అంటే నేను అంత గలీజ్గా ఉన్నాను, అంత భయంకరంగా ఉన్నాను నేను? ఓ అబ్బా, ఎవరో జెంట్స్ కనబడుతున్నారు. జెంట్స్ కాదు, అది నేనే. పిచ్చా నీకు? పిచ్చి నీకు. నా ఫోన్ నెంబర్ నుంచి వచ్చినప్పుడు నా ఇమెయిల్ కాకపోతే వేరే వాళ్ళది ఎట్లా వస్తుంది చెప్పు? ఇగో నేను చెప్పా కదా, ఇప్పుడు మళ్ళీ వీడియో కాల్ మరి ఎవరిదన్నా అంటే మధ్యలో కనెక్ట్ ఇట్లా వాయిస్ లేదని పడతాయి కదా. సరే, ఇప్పుడు నేను లేదు. సరే, నేను ఇప్పుడు అమ్మదానికి చేస్తాను. నా ఇమేజ్ కరెక్ట్గా వస్తుందో లేదో చూడు. నాకు ఎంత భయమైంది తెలుసా, ఇట్లా చక్కగా ఇట్లా ఎవరికి వచ్చిందా అని. సరే, ఫస్ట్ నా పేరు చూపించకుండా కటెన్స్ అవి వీళ్ళ నుంచి సరే భయమైంది ఒకటేసారి. సరే, ఇప్పుడు నేను అమ్మదానికి చేస్తా, కరెక్ట్గా చూడు. చూడు. ఓకే. సో అగైన్ ఇప్పుడు వదిన మొబైల్ నుంచి అయితే అట్లా కనిపిస్తుంది అని అనింది కదా. సో ఇప్పుడు మళ్ళీ అమ్మదానికి చేస్తున్నాను. అమ్మదానికి చేసినప్పుడు కూడా సేమ్ పెడతాను, ఇదే ఇమేజ్ పెడతా. ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూద్దాం. ఓకే, ఎవరు ఇప్పుడు అమ్మమ్మని చేస్తుంది. అమ్మమ్మ మా అమ్మ దగ్గర నుంచే వస్తుంది వీడియో కాదు, చూద్దాము. ఇటు ఇంకా వాళ్ళు టెన్షన్ అయిపోతున్నారు. ప్రాంక్ చేసింది ఏమి మీద భయపడ్డారు. ఇప్పుడు ఇదంతా రికార్డ్ అయింది మీది. ప్రాంక్ ప్రాంక్ జ్యోతికి తెలుసు ప్రాంక్ అంటే. ఇది నేను ల్యాప్టాప్ లో ఆన్ చేసి ఆల్రెడీ సరు తిడతానే ఉన్నాడు, బీపీ పేషెంట్లు అసలే నీ బోడముంటే యూట్యూబ్ చేయబట్టాలని ఏం చేస్తావు. అందుకే ఫస్ట్ జ్యోతి దానికి చేసిన నేను. వీడియో కనిపిస్తున్నా పొట్టి మొగం ఇట్లుంటది గాయస్. వామో, ఒక్క నిమిషం గాయస్, నేను చెప్తున్నాను, ఈ వీడియోని కనుక ఎవరు కూడాను ట్రై చేయకండి, ఈ ప్రాంక్ వీడియోని. ఎందుకంటే నిజంగానే అసలు నేను ముందర పెట్టి వాళ్ళకి చూపించడానికి చాలా టెన్షన్ పడ్డా. ఇంకా లైవ్ లో చూసిన వాళ్ళు ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతున్నారు.
ఈ బీపీ పేషెంట్ కి గుండెంత ఆగిపోయినట్టు అయిపోయిందంట. ఇది ఏమనిపించింది నేను ఫస్ట్ కాల్ చేసినప్పుడు ఆ ఇమేజ్ రాగానే? ఫస్ట్ రాంగ్ కాల్ కలిసింది అనుకున్నా. సెకండ్ టైం వచ్చేసరికి భయం వేసింది. ఇంకా ఫేస్ చూపించకుండా కండక్ట్ అయిపోయింది. ఆ, అక్క అక్క అంటే రెస్పాన్స్ నేనే కావాలని సైలెంట్గా ఉన్నా. మేము నవ్వకుండా సైలెంట్గా ఉన్నాం. బన్ను చిన్నోడు వాళ్ళు అంటే నీకు ఒకవేళ ఏంటిది ఇట్లా వస్తుంది నాన్న అని వాళ్ళకి చూపిస్తావేమో, వాళ్ళ రియాక్షన్ కూడా చూద్దాము అనుకున్నా కానీ మాకు భయంకరంగా ఉన్నాడు. భయం కాదా? ఇదిగో ఇది గైస్ మా వాళ్ళ రియాక్షన్. వాళ్ళకి ఇంకా కూడా గుండె దడదడ అంటుందంట. గుండెల మీద చేసుకొని ఇద్దరు అత్త కోడళ్ళు బాగా టెన్షన్ పడిపోతున్నారు. ఇలాంటి వీడియోస్ని మీరు ఎవరు కూడా ట్రై చేయకండి. ఆంటీకి ఆమె అయితే ఫోన్ పడే సుత్తలు కావచ్చు భయానికి. జ్యోతే కట్టెలు రూఫ్ ని చూపించింది అంటే ఆంటీ అయితే ఫోన్ అలా పడే సుత్తది కావచ్చు. మా అమ్మమ్మ అది అనిద్దరు అని తిడతాడు వద్దు అని. సరు ఖుషి ఇద్దరు అక్కడ నన్ను బయట నుంచి అరుస్తా ఉన్నారు వద్దు వద్దు అని. అంటే నేను ఇంకా ఏం చెప్తా, మళ్ళీ నా ఫేస్ రివీల్ చేస్తాను జస్ట్ కొద్దిసేపు అని చెప్పేసి మళ్ళీ వెంటనే చూపించిన. ఇక నువ్వు కూడా ఆగో ఆగో అట్లనే వస్తుందని టెన్షన్ పడతా ఉంటే చూపించేసిన. ఇక నేను ఎట్లుంది అమ్మమ్మ? మస్తు స్టైల్గా కలిపినావు. సో ఇది మన ప్రాంక్ వీడియో. నిజంగానే ఒక 2 నిమిషాలు కాన్స్టెంట్గా చూస్తే నాకే భయం వేస్తుంది. పాపం వీడియో కాల్లో ఒక నెంబర్ నుంచి వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ ఎవరో అన్నోన్ పర్సన్ అందులో కనిపిస్తే వాళ్ళకు కూడా కొంచెం టెన్షన్ అవుతుంది కదా. బట్ ఎనీవే మన ప్రాంక్ అయితే విజయవంతంగా సూపర్గా అయింది. సో థ్యాంక్ యూ. ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎవరైనా హార్ట్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళకి మాత్రం ఇలాంటి ప్రాంక్స్ చేయొద్దు. ఇంకా ఆ షాక్లో వచ్చి బయటకి రాలేదు. అక్కడ వాళ్ళ రియాక్షన్ ఏమంటారో ఏందో అన్న భయంలో అలాగే ఉండిపోయింది. ఓకే బాయ్. This is your prank video, guys. బాయ్. Bye.